ఎంత మొత్తుకున్నా ఎన్ని వార్తలు చెప్పినా జనాలు మాత్రం మారతలేరు. అరే పెట్రోల్ కొరత లేదు లేదు అని కుక్కలు మూలవడంగా చెప్పినా కూడా అత్యుత్సాహం చేసి చేసి ఆఖరికి పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టుకునే కథ అయింది. మరి నిజంగానే పెట్రోల్ కొడుతున్నదా లేదా పాందిపురా గడుచుకుందాం. నో స్టాక్ నో స్టాక్, ఏ బంకుల చూసినా ఇవే బోర్డులు. ఏ రోడ్డు పొంటి పోతున్నా బంకుల కాడ లైన్ల కొద్ది బండ్లు. ఇక గ్యాస్ స్టేషన్ల కాడ అయితే ఇగో ఇట్లా నెరీ ఘోరం, కిలోమీటర్ల కొద్ది నిలబడ్డే ఆటోలు. ఓ దిక్కు సెంటర్ సర్కారు రాష్ట్ర సర్కారు కొరత లేదు, ఇంధనం బరాబర్ ఉంది మన తాన చెప్తున్నా కూడా జనాలు మరి ముందు జాగ్రత్తనా లేక ఎవరైనా లేదని చెప్తారా ఉందని నమ్మిస్తారని ఫీల్ అవుతుర్రా తెలియదు కానీ ఇట్లా అంతా గాయ గత్తర గత్తరలే చెప్తారు. తర్వాత తక్లీఫ్ కావద్దని జనాలు పెడుతున్న తిప్పల జయంగా మస్తు పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. ఇక ఆ నో స్టాక్ బోర్డులు చూసాగు నిజంగానే కొరతుంది అని ఫిక్స్ అయ్యి ఎగవాడు ఆపుతలేరు. బంకులు బోర్డులు తీసుడే ఆలస్యం ఎగబడుతురు. ఇన్నొద్దులు పట్నంలోనే అనుకున్నాం కదా, ఇప్పుడు ఊర్ల దిక్కు కూడా బంకుల కాడ ఇదే కథ అయిపోయాయి. ఈ కథని తట్టుకోలేకపోతున్నాం రా అయ్యా అంటే యోగి ఇక్కడ చూడండి. ఎల్పిజి గ్యాస్ల కోసం కర్మన్ ఘాట్ కాడ రోడ్ల మీద ధర్నాలు చేసి ట్రాఫిక్ జామ్ చేసిర్రు. గ్యాస్ కొరత లేదు, పెట్రోలు డీజిల్ కొరత అసలే లేదని ఎన్ని టీవీ ఛానళ్లు ఒక్క తీరే కోడై కూస్తున్నా కూడా జనాలు మాత్రం ఎవ్వల మాటినని సీతయ్యలు లెక్క చేస్తున్నారు. మరి ఇదంతా ఎవరు పుట్టించిన పుకారో ఏం పాడో గాని ఇప్పుడు అనిపిస్తుంది ఈ అడ్డమైన సోషల్ మీడియా చేయంగానే ఇదంతా అవుతుంది అని. అయినా ఎవలనంటే ఏం లాభం చెప్పుర్రి, ఎవరు ఏది చెప్తే అది ఏది చేస్తే అది నమ్మి గొర్రెలెక్క ఎవడుతురు. వీళ్ళకి తగ్గట్టు సర్కార్లు కూడా గట్టి రూల్స్ తెస్తే తప్ప ఈ పోరాటాలు ఆగాయని సలహాలు ఇస్తున్నారు పెద్ద మనుషులు కూడా. ఇంకా ఎన్ని దినాలో ఏం పాడో కదా ఈ తిప్పలు. శత్రువులు ఎక్కడనో ఉండర్రా, చెల్లెండ్లు కూతుర్ల రూపంలో మారు వేషం వేసుకొని మన కొంపలని తిరుగుతుంటారు అనే సినిమా డైలాగ్ తీరుగానే కాంగ్రెస్ పార్టీ సర్కారు వాళ్ళ పార్టీల వాళ్ళని శత్రువులుగా తయారు చేసుకుంటున్నట్టు కొడుతున్నది. అదే మొన్న ఓ సర్పంచ్ సాబ్ను అరెస్ట్ చేయించింది కదా కాంగ్రెస్ సర్కారు. ఇగో ఇప్పుడు ఇంకో సర్పంచ్ సర్కారు మీద తిరగబడేటట్టు చేయించుకుంటున్నది. నుంచి 2026 వరకు ఎంత ఇబ్బంది పడినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం ఖచ్చితంగా నిలబడి కొట్లాడి ఊర్లో పరిగి మండలం లేని మెజార్టీ కాలాపురంలో నంబర్ 1 మెజార్టీ ఇచ్చిన ఈ రోజు నాకు చుక్క ఎదురైతుందంటే నాకు కాదు నా ఊరు ప్రజలు 587 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే గవర్నమెంట్ చూస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలని నేను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్కి 1కి 10 సార్లు ముందు కూడా చెప్పినా, 10 రకాలుగా చెప్పినా, 100 రకాలుగా చెప్పినా అర్థం చేసుకోండి సార్. నా ఊరు ప్రజలు రోడ్డు మీదకి రానియకండి. రోడ్డు మీదకి వస్తే వ్యవహారం మీకు మంచిగా ఉండదు, మాకు మంచిగా ఉండదు. మీకు మంచిది కాదు మాకు మంచిది కాదనే కాడికి వచ్చింది అంటే ఏదో పెద్ద కీడే చేస్తున్నది ఈ సర్పంచ్ సాబుకు సర్కారు అని ఆలోచిస్తున్నారా? ఈ సర్పంచ్ సాబు ఊర్లుండే భూములు గుంజుకునే కథ చేస్తున్నదట. ఇండస్ట్రియల్ పార్క్ కోసం వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ అనే ఊర్లో పెట్టడానికి భూములు తీసుకుంటున్నదట సర్కారు. హాగు ఆ ముచ్చట తెలిసినప్పటి నుంచి అక్కడ రైతులు కూడు తింటలేరట. హాగు అందుకే నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. నా ముఖం చూసి అయినా మా ఊరిని వదిలిపెట్టుండ్రని ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి రోధిస్తున్నాడు. చుట్టూ 10 ఊర్లల్లో ఏ ఊర్లే కాంగ్రెస్ పార్టీకి రాని మెజారిటీ నేను సంపాదించిన. పార్టీ కోసం ప్రాణం ఇచ్చినట్టు పనిచేసిన. ఎంతో కష్టపడ్డాం మేమంతా. మా కాళ్ళ కింది భూమిని గుంజుకొని మమ్మల్ని ఆగం చేయకుండ్రి. కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ సర్పంచ్ తిరుగుబాటు చేసేటట్టు చేయకుండ్రి. ఆ ఇండస్ట్రియల్ పార్కుని ఎక్కడికన్నా మార్చుండ్రి. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని కనికరమన్న చూపెట్టుండే అన్నట్టు పోలీసుల కాళ్ళ మీద పడుతున్నారు పాపం రైతన్నలు. మరి వీళ్ళు పార్టీ కోసం పని చేసింది యాదికొచ్చి దయగలిగి ఆ ఇండస్ట్రియల్ పార్కును ఏరే కాడికి మార్చుతారో లేకుంటే కాంగ్రెస్ సర్కార్ మీద కొట్లాడటానికి శత్రువులను సొంత పార్టీలని తయారు చేసుకుంటారో చూడాలిగా.